హాయ్ భరత్. హాయ్ మస్తాన్, ఎలా ఉన్నారు? బాగున్నా. బాగున్నావా? గుడ్ గుడ్. బేసికల్గా నేను నీకు తెలిసినట్టు అగ్రికల్చర్ సైంటిస్ట్ వర్క్ చేస్తున్నాను కదా. చేసినప్పుడు చాలా మంది ఫార్మర్స్ కానీ, రైతులతో కానీ, పెద్ద పెద్ద ఫార్మర్స్తో కానీ క్యాజువల్గా మేము ట్రైనింగ్స్ కానీ, డెమాన్స్ట్రేషన్ కానీ చేస్తుంటాం అగ్రికల్చర్ సంబంధించి. చేస్తున్నప్పుడు చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు, సార్ మీరు ఎక్కడ చదివారు ఏంటి అనేది. సో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సరే నేను ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ ఎంటెక్ చేశాను సార్. తర్వాత ఇక్కడ సైంటిస్ట్ వర్క్ చేస్తున్నాను. నేను రైతులతో ఇంటరాక్ట్ అవుతాను. ఇంటరాక్ట్ అయినప్పుడు ఏమంటానంటే, సార్ మంచి కాలేజీలో చదివారు, ఆ పిల్లలు కూడా ఇట్లా కాలేజెస్లో జాయిన్ చేయించాలి, ఐఐటికి ప్రిపేర్ చేయించాలి సార్ అని చాలా మంది అడుగుతుంటారు. సో ఏమంటారంటే ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే, సార్ ఏ కాలేజీ ప్రిపరేషన్ బాగా చేస్తారు అనేది అడిగారు అనమాట. సో మీ వైల్ మన డిస్కషన్ చెప్తుంటావు కదా, సైన్స్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసాం, ఈవెన్ 2012 నుంచి కూడా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసాం. మన ఫోన్లో మాట్లాడడం కానీ చేయడం కానీ జరిగింది. ఒక మన డిస్కషన్ లో కానీ తర్వాత బయట కొంతమంది పేరెంట్స్, ఈవెన్ నేను వర్క్ చేసే ఏరియా నుంచి కూడా మీ ఇన్స్టిట్యూషన్ అంటే 11 బ్రాంచెస్ లో కూడా జాయిన్ అయినారు. ఆ 11 బ్రాంచెస్ లో కొంతమంది పేరెంట్స్ కూడా నాకు కనెక్షన్ లో ఉన్నారు. వాళ్ళు అడిగారు అనమాట, సార్ అది 9 ఎడ్యుకేషన్ లో ఎటువంటి వాల్యూ సిస్టమ్ ఉంది ఏది అనేది. రియల్ గా నీ నుంచి కూడా నేను వెదర్ ఇట్ ఈస్ జెన్యూన్ ఆర్ నాట్, నేను చాలా మంది పేరెంట్స్ నన్ను అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి నేను ఒక సజెషన్ లాగా ఇవ్వాలి కాబట్టి నాకు కొంత ప్రైమ్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. ఓకే, సో దాని నుంచి మీ 9 ఎడ్యుకేషన్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తే నేను నా రైతులకు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను వాళ్ళకి సజెస్ట్ చేయగలనని ఒక ఉద్దేశంతో మీ దగ్గర రావడం జరిగింది. తప్పకుండా మస్తాన్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంత దూరం నుంచి ఎన్నో దిగ్గజ కాలేజెస్ ఉన్నా కూడా మాలాంటి ఒక ఇన్స్టిట్యూట్ ని మీరు ఐడెంటిఫై చేసి ఇంత దూరం వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఐఎమ్ షూర్ మీరు చేసే ఈ ప్రయత్నంతో పేరెంట్స్ కి మా గురించి అనే కాదు, సరిగ్గా బాగా వర్క్ చేస్తున్న ఎన్నో కాలేజెస్ గురించి పేరెంట్స్ కి తెలియాలన్నది నా ఇది. అండ్ ఐఎమ్ షూర్ దట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఫస్ట్ మీ జర్నీ 9 ఎడ్యుకేషన్ ఎట్లా స్టార్ట్ అయింది? ఐఐటి ఖరగ్పూర్లో చేసిన తర్వాత బీటెక్ కానీ ఐఐటి ఖరగ్పూర్లో అయిన తర్వాత ఫస్ట్ టీచింగ్ ప్రొఫెషన్కి వచ్చారా లేదా ఏదైనా జాబ్ చేశారా? నేను ఇనీషియల్ గానే గ్రాడ్యుయేట్ అవ్వంగానే ఫస్ట్ థింగ్ చేసిందే టీచింగ్. నాకు టీచింగ్ మీద ప్యాషన్ తోటి, మ్యాథమెటిక్స్ మీద కంప్లీట్ ప్యాషన్ తోటి నేను టీచింగ్ ఫీల్డ్ తోటే స్టార్ట్ చేశాను నా కెరీర్ ని. స్టార్ట్ చేయడమే ఒక కార్పొరేట్ కాలేజ్ లో నేను మ్యాథమెటిక్స్ టీచర్ గా జాయిన్ అయ్యాను. కాకపోతే అక్కడ జరుగుతున్న పద్ధతులు, మార్గాలు అంటే స్టూడెంట్ సెంట్రిక్ గా నాకు అనిపించలేదు. అదొక మేనేజ్మెంట్ సెంట్రిక్ మోడల్. ప్రతి డెసిషన్ మేనేజ్మెంట్ బేసిస్ మీద, మేనేజ్మెంట్ ని ప్రైమరీగా పెట్టుకుని తీసుకుంటున్న డెసిషన్స్ అని నాకు అనిపించాయి. 23 ఇయర్స్, నాకు ఒక 23 సంవత్సరాలు. నాకేమనిపించిందంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్, పర్టికులర్లీ పిల్లలతోటి 14-15 ఇయర్ ఓల్డ్ స్టూడెంట్స్ తోటి డీల్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ కాబట్టి, కాలేజెస్ అయినా ఏవైనా స్టూడెంట్ సెంట్రిక్ గా ఉండాలి. ప్రతి డెసిషన్ స్టూడెంట్ కి ఫేవరబుల్ గా, స్టూడెంట్ కి ఏది బెనిఫిట్ అవుతుంది అలా ఉండాలి అనేది నాకు అనిపించింది అనమాట. అది మాత్రమే కాకుండా ఇంకొక 2 ఆలోచనలు నాకేమున్నాయంటే, ఫస్ట్ థింగ్ అకాడమిక్స్ తో పాటు స్టూడెంట్ కి ఒక హాలిస్టిక్ డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలి, ఒక పర్సనల్ గ్రోత్ ఉండాలి. సేపు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే కాకుండా మిగతా ఆస్పెక్ట్స్ మీద, ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఒక స్పోర్ట్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఇలాంటి అన్నీ కూడా స్టూడెంట్ లో ఇన్కల్కేట్ అవ్వాలి అనేది నాకు అనిపించింది. 13 సంవత్సరాల క్రితం మనము చూసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇవేవి లేవు. అంటే చదువుకోవడం మాత్రమే పరమార్థం, ఇంకా చదువు తప్ప ఏమీ ఉండకూడదు జీవితంలో అనుకుంటున్న సిస్టమ్ లో నాకు అది కరెక్ట్ గా అనిపించలేదు పర్సనలీ. ఎందుకంటే నేను కూడా నేను 2006 లో ఐఐటి జేఈ క్రాక్ చేశాను. బట్ చదువు తప్ప ఏమీ లేదు అనేది నాకు కానీ నా ఫ్యామిలీలో కానీ లేదు. మా పేరెంట్స్ కూడా నన్ను డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో, డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఎంకరేజ్ చేసేవాళ్ళు. నాకు కూడా చాలా ఫీల్డ్స్ ఇంట్రెస్ట్ ఉంది. దానివల్ల పర్సనాలిటీ గ్రోత్ జరిగింది నాకు బేసిక్లీ. సో స్టూడెంట్స్ అందరిలో ఆ పర్సనాలిటీ గ్రోత్ ఉండాలి అనేది నా ఆలోచన అనమాట. అది సెకండ్ థింగ్. టీచింగ్ అంటే నేను చాలా చోట్ల చెప్తుంటాను. చిన్నప్పుడు మా తెలుగు టీచర్ చెప్పింది ఏంటంటే, బ్రతకలేక బడిపంతులు అవుతారా అనేవారు. అంటే ఇంకే ఉద్యోగం లేక, ఇంకేది చేయక ఒక టీచర్ అవుతారు అనే ఒక నానుడి మనకి చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాం. దానికి అగెయిన్స్ట్ గా ఒక అచీవర్, ఒక వెల్ ఎక్స్పీరియన్స్, ఈ పాత్ అంతా ట్రావెల్ చేసిన ఒక పర్సన్, అది కాక ఒక యంగ్స్టర్ ఎవరైతే స్టూడెంట్ ని కరెక్ట్ గా వాళ్ళ మనస్తత్వాన్ని, వాళ్ళ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోగలిగే ఒక యంగ్స్టర్, ఏజ్ గ్యాప్ ఎక్కువ లేకుండా ఉన్న వాళ్ళు టీచింగ్ లోకి రావాలి అనేది నా ఆలోచన. సో ఈ 3 టార్గెట్స్. ఫస్ట్ థింగ్, స్టూడెంట్ సెంట్రిక్ మోడల్ ఒకటి క్రియేట్ చేయాలి. అంటే స్టూడెంట్ నే గా పెట్టుకొని
అన్ని డెసిషన్స్ తీసుకోవాలి. సెకండ్ థింగ్, ఎక్స్ట్రా కరిక్యులర్స్, స్పోర్ట్స్ ఇలాంటి యాక్టివిటీస్ అన్ని ఉంటూ జేఈకి ప్రిపేర్ అవ్వాలి. థర్డ్ థింగ్, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ వేర్ టీచర్ కెన్ యాక్చువల్లీ అండర్స్టాండ్ ద స్టూడెంట్. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనే ఒక థాట్ టీచర్ కి కూడా రాగలగాలి. దానివల్ల అచీవర్స్ అయితే వాళ్ళు ట్రావెల్ చేసిన వాళ్ళు అయితే బెటర్ అనే ఉద్దేశంతో, ఈ 3 ఉద్దేశాలతోటి నేను ఆ కార్పొరేట్ నుంచి బయటికి వచ్చి 9 ఎడ్యుకేషన్ 2012 లో నా ఫ్రెండ్స్ తో పాటు, నీకు తెలిసిన వాళ్ళే జస్వంత్ అండ్ శ్రీకాంత్, వాళ్ళతో పాటు నేను స్టార్ట్ చేశాను. కరెక్ట్, బ్యాచ్మేట్స్ జూనియర్స్ కలిసి స్టార్ట్ చేసాం అనమాట. సో అలా మాకే తెలియకుండా ఇంకా మంచి ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా మంచి వాళ్ళు డిఫరెంట్ ఐఐటీస్ నుంచి, మెజారిటీ ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఉన్నారు, బట్ డిఫరెంట్ ఐఐటీస్ నుంచి మన దగ్గర జాయిన్ అయ్యారు. సిమిలర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇవాళ 120 మెంబర్స్ టీచర్స్ గా ఉన్నారు. అందరూ కూడా ఐఐటియన్సే, అందరూ యంగ్స్టర్స్. 5-6 మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ యంగ్ ఐఐటియన్స్ అండ్ సేమ్ మైండ్ సెట్ ఉన్న టీచర్స్ అన్నమాట. అందువల్ల మాకు ఈ బ్రాంచ్ విస్తీర్ణం కూడా చాలా ఈజీగానే జరిగిందని చెప్పాలి. సో స్టూడెంట్ సెంట్రిక్ అంటున్నారు. సో యాక్చువల్ గా స్టూడెంట్ బాగోగులు చూసుకోవాలని ఫస్ట్ ప్లేస్ మన పేరెంట్స్ కి, తల్లిదండ్రులకి. వాళ్ళు ఏం ఆలోచిస్తారు, నా కొడుకు గాని నా బిడ్డ గాని ఎటువంటి అంటే డిసిప్లిన్ తో ఉండి చెడిపోకుండా ఒకటే స్టడీ మీద ఫోకస్ చేయమని వాళ్ళ ఆలోచన. స్టూడెంట్ ఏం ఆలోచిస్తాడు, నాకు చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావాలని స్టూడెంట్. వీళ్ళిద్దరు ఒపీనియన్ సమ్వాట్ అంటే కొంత డిఫరెన్స్ ఉంది. వీళ్ళిద్దరు ఒపీనియన్ ని ఒక లైన్ మీద ఎట్లా తీసుకు, వీళ్ళిద్దరి ఒపీనియన్ కి మిడ్ వేలో ఉన్న ఒపీనియన్ టీచర్ ఒపీనియన్. ఇప్పుడు నువ్వు అన్నట్టు స్టూడెంట్ కి పేరెంట్ కి ఒక రకమైన కమ్యూనికేషన్ ఉంటుంది. ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల ఎవరైనా మనం అందరం కూడా మన పేరెంట్స్ తో అన్ని షేర్ చేసుకోలేము. కొన్ని విషయాలు పేరెంట్స్ తో షేర్ చేసుకోలేనివి, లేదా ప్రతి 14-15 year old పిల్లలకి ఏమవుతుందంటే, ఇప్పుడు నేను చాలా 7-8 year old ఉన్నప్పుడు మా నాన్నే నాకు హీరో, ఇప్పుడు నా కొడుకు నేనే హీరో. కానీ కొంతకాలం తర్వాత వాడికి నేను హీరో, ఏ సినిమా యాక్టరో లేదా ఇంకోలో వాళ్ళందరికన్నా ఎక్కువ ఇన్ఫ్లుయెన్షియల్ గా కనిపిస్తారు. అలాంటి ఒక పర్సన్ ని వాళ్ళ ముందు నుంచోబెట్టాలి, హూ కెన్ బి ద రైట్ ఇన్స్పిరేషన్. వీళ్ళని చూసి మనం కూడా అరే వీళ్ళలాగా అవ్వాలి, మనలాగానే ఉన్నారు కదా, వీళ్ళ పాస్ట్ మనలాగానే ఉంది, సో వీళ్ళతో మనం షేర్ చేసుకోవచ్చు, వీళ్ళలాగా మనం అవ్వచ్చు అనేది. ప్లస్ మిడ్వే బిట్వీన్ పేరెంట్స్ అంబిషన్స్ అండ్ స్టూడెంట్స్ అంబిషన్స్. కంప్లీట్ అటు ఉండడం కరెక్ట్ కాదు, కంప్లీట్ చదువు మానేసి వేరే పనులు చేసుకోవడం కరెక్ట్ కాదు. రెండింటి మధ్యలో ఉండి ఒక ఓవరాల్ పాజిటివ్ పర్సనాలిటీ ఉన్న పర్సన్ ని క్రియేట్ చేయాలి అన్నది మా ఆలోచన అనమాట. అండ్ సో వల్ల ఏమవుతుందంటే, పేరెంట్స్ చెప్పేది కూడా అదే, నువ్వు అన్నట్టు పేరెంట్స్ చెప్పేది ఏంటంటే చదువుకోరా, చదువు ప్రయారిటీ, ఎక్స్ట్రా కరిక్యులర్స్ పర్వాలేదు కొంచెం తక్కువ చేసుకో. స్టూడెంట్ కి కావాల్సింది కూడా అదే, చదువుకుంటూ కాస్త ఎక్స్ట్రా కరిక్యులర్స్, కాస్త ఓపెన్ మైండెడ్ టీచర్స్ ఉంటే చాలు అనుకుంటున్న కాలంలో ఉన్నాం. ఎగ్జాక్ట్ గా అది ప్రొవైడ్ చేయడమే స్టూడెంట్ సెంట్రిక్ మోడల్ నా ఉద్దేశంలో. ఇప్పుడు నువ్వేమంటున్నావంటే, ఇటు పేరెంట్స్ ఒపీనియన్ తర్వాత మన స్టూడెంట్స్ ఒపీనియన్ తీసుకొని దాన్ని మర్చి చేసుకున్నట్టు, లేకపోతే మిడ్ పాయింట్ లాగా మీరు పిల్లల్ని రైట్ వేలో తీసుకెళ్దామని అంటున్నారు. ఆ విధంగా తీసుకెళ్ళడానికి మీ దగ్గర ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయి? ఈ జనరేషన్ అసలు స్టూడెంట్ కి ఏం కావాలి, ఏ విధంగా చెప్తే వాళ్ళకి ఇంకా అర్థం అవుతుంది, ఇంకా వెంటనే కనెక్ట్ అవుతారు అనేది తెలుసుకోవడం కోసం ఒక స్టూడెంట్ టీచర్ బాండింగ్ మీద చాలా ఫోకస్ చేస్తున్నాం అనమాట. ఎగ్జాంపుల్, మనకి ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఉన్నాయనుకోండి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో స్టూడెంట్ మాత్రమే పార్టిసిపేట్ చేయడం కాదు, స్టూడెంట్ తో పాటు అదే టీంలో అదే యాక్టివిటీలో టీచర్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక స్టూడెంట్ టీచర్ బాండింగ్ అనేది బిల్డ్ అవుతుంది. క్లాస్ రూమ్ లో స్టూడెంట్ భయపడాల్సిన అవసరం లేకుండా ఏదన్నా అడగగలుగుతాడు, ఏదన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోగలుగుతారు. క్లాస్ రూమ్ లో బాండింగ్ క్రియేట్ అవుతుంది అనేది ఓన్లీ ఒక లిమిటెడ్ ఎక్స్టెంట్ వరకు. అందువల్ల ఎక్స్ట్రా కరిక్యులర్స్ లో, డిఫరెంట్ యాక్టివిటీస్ లో, స్టూడెంట్ టీచర్ కలిసి చేసే యాక్టివిటీస్ లో, టీమ్ గేమ్స్ లో, టీమ్ యాక్టివిటీస్ లో వాళ్ళ మధ్య బాండింగ్ క్రియేట్ అవుతుంది. బాండింగ్ క్రియేట్ అవడమే కాక అదే క్లాస్ రూమ్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, సో దీనికోసం మనం ఏం చేసామంటే, వి హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టూడెంట్ మెంటర్షిప్. ప్రతి టీచర్ కి కొంతమంది స్టూడెంట్స్ ని వాళ్ళు హ్యాండిల్ చేయగలిగి, ఇప్పుడు 100 మంది స్టూడెంట్స్ ఇచ్చి వీళ్ళందరూ నువ్వు పర్సనల్ గా హ్యాండిల్ చేయంటే అది కుదరదు ఆబ్వియస్లీ. వాళ్ళు హ్యాండిల్ చేయగలిగినంత మంది స్టూడెంట్స్ ని, 10 మందిని 12 మందిని డిపెండింగ్ ఆన్ ద క్యాంపస్, పర్సనల్ గా వాళ్ళకి మెంటర్స్ లాగా అలాట్ చేసి టీచర్స్ ని, వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అకాడమిక్ గా కానివ్వండి, లేదంటే నాన్ అకాడమిక్ గా, యాటిట్యూడ్ పరంగా, మోటివేషన్ పరంగా, ఇన్స్పిరేషన్ పరంగా, ఇవన్నీ కూడా ఆ
టీచర్ పర్సనల్ గా హ్యాండిల్ చేస్తారు. సో అలా ప్రతి స్టూడెంట్ కి టీచర్ మెంటర్ అలాట్ చేయడం జరుగుతుంది. త్రూ అవుట్ 2 years వాళ్ళ మంచి చెడు, వాళ్ళ పాజిటివ్స్ నెగిటివ్స్ పేరెంట్ కి కూడా ఒక కమ్యూనికేషన్ లాగా ఆ టీచర్ తోటి ఏం జరుగుతుంది అనేది ఆ టీచర్ తో మాట్లాడుతూ తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్. ఇది మాకు ఎందుకు పాసిబుల్ అవుతోంది అంటే తక్కువ మంది పిల్లలు ఉండడం వల్ల. ఆల్రెడీ తెలిసినట్టు ఓన్లీ 40 members లోపే స్ట్రెంత్ ఉంటుంది. సో దానివల్ల మెంటర్షిప్ పాసిబుల్ అవుతుంది, దానివల్ల ఒక పర్సనల్ అటెన్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో దానివల్ల మీరు ఏదైతే అడిగారో కంప్లీట్ వాళ్ళ గురించి కావాల్సిన నాలెడ్జ్, వాళ్ళకి ఏం కావాలి అనేది టీచర్ కి ఇమీడియట్ గా తెలుస్తుంది. అచ్చా, అంటే ఫ్రెండ్లీ రిలేషన్ తో పాటు బ్రదర్హుడ్ రిలేషన్ కూడా మీరు మెయింటైన్ చేస్తారు. సో దట్ ఆ అబ్బాయికి ఏదైనా డౌట్ ఉన్నా సరే, ఏదైనా పర్సనల్ విషయాలు ఏమన్నా కూడా ఈజీగా షేర్ చేస్తారు. 100%. క్లాస్ రూమ్ లో కానీ, తర్వాత మన వర్క్ సెషన్స్ ఏదో మాట్లాడుతున్నారు కదా, సో దాంట్లో కూడా ఏంటంటే మోర్ అంటే టీచర్ కి మన స్టూడెంట్ కి మధ్య బాండింగ్ ఇంక్రీజ్ చేసి ఫ్రీగా మన అంటే ఒక ఫ్రెండ్ తో ఇట్లా మాట్లాడుతూ అట్లా మాట్లాడి డౌట్ క్లారిఫికేషన్ కూడా ఈజీగా అయిపోతుంది. అంటే టీచర్ అంటే భయపడక్కర్లేదు అన్నది నా ఒపీనియన్. చాలా మంది విభేదించవచ్చు, టీచర్ అంటే భయం ఉండాలి, భయం పెట్టాలి అని నాతో విభేదించవచ్చు. బట్ ఇది నా పర్సనల్ ఒపీనియన్. టీచర్ అంటే భయపెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన ఇద్దరం ఖరగ్పూర్ లో చదివాము, నువ్వు నాకు సీనియర్, నీ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, సబ్జెక్ట్ పరంగా అయినా ఇంకోటైనా. కానీ అలా అని చెప్పి నువ్వు ఎప్పుడు భయపెట్టలేదు. పాజిటివ్ గా ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అని అలాంటి పాజిటివిటీ క్రియేట్ చేయాలి అన్నది నా ఆలోచన అనమాట. అంటే భయం లేని ఒక అట్మాస్ఫియర్, ఫ్రీడమ్ ఉండే ఒక అట్మాస్ఫియర్. ఫ్రీడమ్ అంటే ఏదైనా మనం అడగొచ్చు, మనల్ని జడ్జ్ చేయరు, మనల్ని సరే నవ్వాడు ఇట్స్ ఓకే, హ్యాపీ, నేను నవ్వుకోవడానికి కారణం అయ్యాను, ఇట్స్ ఓకే. నేను ఒక డౌట్ అడిగాను, ఇదేం డౌట్ రాని నవ్వుతాడా, ఇట్స్ ఓకే. అలాంటి ఫీలింగ్ స్టూడెంట్ కి క్రియేట్ చేయాలి. ఎలాంటి క్వశ్చన్ అన్నా అడగగలగాలి. ఏది అంటే కొన్ని క్వశ్చన్స్ కాస్త పెద్దవాళ్ళకి సిల్లీగా అనిపించవచ్చు, ఇరిటేటింగ్ అనిపించవచ్చు. అలాంటి టాక్సిసిటీ, అలాంటి నెగిటివిటీ లేని అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం మా ఉద్దేశం. ఐ థింక్ గత 13 ఏళ్ళుగా ఆ ఆస్పెక్ట్ లో వీఆర్ హైలీ సక్సెస్ఫుల్ అని నాకు అనిపిస్తుంది.